అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. డాక్టర్ టిఎన్ వంశా తిలక్ను ఖరారు చేసింది. కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత మరణంతో ఇక్కడ బైపోల్ జరుగుతోంది. అటు కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదిత బరిలో ఉన్నారు. మే 13న లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ సీటుకు పోలింగ్ జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. డాక్టర్ టిఎన్ వంశా తిలక్ను ఖరారు చేసింది. కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత మరణంతో ఇక్కడ బైపోల్ జరుగుతోంది. అటు కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదిత బరిలో ఉన్నారు. మే 13న లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ సీటుకు పోలింగ్ జరగనుంది. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజుల నుంచి కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దాని మీద కసరత్తు చేసింది. లోకల్గా అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే కంటోన్మెంట్ అభ్యర్థి గతంలో పోటీ చేసిన అతను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. కాబట్టి మరోసారి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలని ఫైనల్గా వంశా తిలక్ పేరును భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. వంశా తిలక్ ఆర్ఎస్ఎస్ వింగ్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీకి ఆయన సానుభూతి పరుడుగా ఉన్నారు. యాక్టివిటీస్లో పాల్గొంటారు. కానీ పార్టీలో ఆయనకు పదవిలో భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పేది ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నారు కానీ పార్టీలో ఎలాంటి పదవులు అయితే లేవని చెప్తున్నారు. ఆయన అక్కడ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే కంటోన్మెంట్ అభ్యర్థి విషయంలో మాలకు టికెట్ ఇస్తారా, మాదిగకు టికెట్ ఇస్తారా అనేది కూడా గత కొన్ని రోజుల నుంచి చర్చ జరిగింది. కొప్పు భాష తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఆయన ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. తనకు కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద, జాతీయ నాయకత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. పేర్లు పంపినప్పుడు కొప్పు భాష పేరు పంపారు, వంశా తిలక్ పేరు పంపారు, మరో నాయకుడు కూడా పేరు పంపారు. 3 పేర్లను జాతీయ నాయకత్వానికి అయితే పంపారు. ఫైనల్గా వంశా తిలక్ పేరును ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితం జాతీయ నాయకత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇక కంటోన్మెంట్ నియోజకవర్గానికి విషయానికి వస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మనకు తెలిసినటువంటి విషయమే. యాక్సిడెంట్లో ఆమె చనిపోవడంతో ఇప్పుడు కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేశారు. పోటీ చేస్తే ఆయనకు 42,000 ఓట్లు వచ్చాయి. దాదాపుగా 32% మేర ఓట్లు సాధించారు. అంటే సెకండ్ ప్లేస్ ఉన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే తర్వాత ప్లేసు బీజేపీదే. కాబట్టి ఈసారి కంటోన్మెంట్ను ఏ విధంగానైనా దక్కించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహం రూపొందిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందులో భాగంగానే మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వంశా తిలక్కు టికెట్ ఇచ్చింది. మళ్ళీ ఇంకొక వైపు స్థానికుడుగా ఆయన యొక్క పేరుంది. కొంత సీనియర్ నేతగా ఉన్నారు ఆర్ఎస్ఎస్లో. కాబట్టి ఆయన పేరు ఖరారు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ ఖరారు అయిపోయింది. అక్కడి నుంచి శ్రీ గణేష్ పోటీ చేయబోతున్నారు. అంటే 2023లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. కాబట్టి ఒక టఫ్ ఫైట్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ పోయినసారి 3rd ప్లేస్లో ఉంది. బీజేపీ పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో 2nd ప్లేస్లో ఉంది. బీఆర్ఎస్ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ మధ్యనే చనిపోయారు. కాబట్టి ట్రయాంగల్ ఉంటుందా లేదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యన ఉంటుందా అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలవాలనేటువంటి వ్యూహంతో ఉంది. కాబట్టి ఇప్పుడు వంశా తిలక్ టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వంశా తిలక్ బ్యాక్గ్రౌండ్ కూడా భారతీయ జనతా పార్టీ, వాళ్ళ రిలేషన్స్ కూడా మంత్రిగా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా పార్టీలో గత కొన్నేళ్ల నుంచి కొనసాగి ఉన్నారు, కొంత సీనియర్ నేతగానే ఉన్నారు. కాబట్టి ఆయనకు ఇటు భారతీయ జనతా పార్టీతో సంబంధాలు ఉన్నాయి, స్థానికంగా ఉన్నటువంటి కేడర్తో సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్లో ఒక సీనియర్ నేతగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆయనకు టికెట్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక వైపు ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీలో కొంత మాదిగలకు ప్రాధాన్యత లేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు టికెట్ ఖరారు చేసినట్టుగా తెలిసింది. ఇంకొక వైపు ఈ టికెట్ విషయంలో కొంత మందకృష్ణ మాదిగ ప్రయత్నాలు చేశారు ఆయనకు
టికెట్ ఇప్పించున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ 2 రోజుల క్రితం కూడా కిషన్ రెడ్డి తోటి మందకృష్ణ మాదిగ సమావేశమై వంశా తిలక్ టికెట్ ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఒకవైపు కొప్పు భాష టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఇంకా కొంతమంది యువ మోర్చా నుంచి కొంతమంది వంశీ అని ఒక నాయకుడు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. సో ఫైనల్గా ఇప్పుడు వంశా తిలక్ టికెట్ ఖరారు చేసింది. ఇందులో మాత్రం మందకృష్ణ మాదిగ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో టచ్లో ఉంటున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో కూడా పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ నిర్వహించారు. అది కంటోన్మెంట్ నియోజకవర్గం కిందకి అక్కడనే పెద్ద ఎత్తున సక్సెస్ కూడా చేశారు. కాబట్టి సో ఆయన ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఫైనల్గా కొప్పు భాషకు వచ్చే టికెట్ సో ఇప్పుడు వంశా తిలక్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కిషన్ రెడ్డి తప్పని పరిస్థితుల్లో అటు మందకృష్ణ మాదిగ ఒత్తిడికి తలొక్కి టికెట్ వంశా తిలక్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇంకొక ఆర్ఎస్ఎస్ కూడా వంశా తిలక్ టికెట్ ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలిసింది. ఇవన్నీ పరిణామాలు మొత్తం ఇవి ఆయనకు టికెట్ రావడానికి ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఫైనల్గా కంటోన్మెంట్ మీద చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భావన స్థానికుడికి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆర్ఎస్ఎస్ వింగ్లో గత కొన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తికి సీనియర్ మళ్ళీ అందులోటి ఇటు మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో మందకృష్ణ మాదిగ అండదండలు అట్లనే పార్టీ అండదండలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు వంశా తిలక్ టికెట్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది.